హాయ్ మై డియర్ వ్యూవర్స్. నేను మొట్టమొదటిసారిగా శ్రీ వీరభద్ర స్వామి వారి మహత్యం, ఆయన యొక్క పుట్టుక, ఆయన చేసిన మహత్యం గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీరు నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆయన ఎలా జన్మించినది, మహత్యం ఏంటని ఈ వీడియోలో చెప్తున్నాం. ముందుగా శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయమిచ్చుట. శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటాడు? ఆయన పాల సముద్రం మీద, అది పాల సముద్రం 1000 తలల పాము మీద శ్రీ మహావిష్ణువు శయించాడు. ఆయన భార్య శ్రీ మహాలక్ష్మి కూడా ప్రక్కనే ఉన్నది. విష్ణువు ఉన్నట్టుండి ఒక మారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గోడుమని ఏడుస్తూ వచ్చిన భూదేవి శ్రీహరి పాదాలను పట్టుకొని, స్వామి, శ్రీ మహావిష్ణువు స్వామి, భూలోకంలో స్వార్థం, ద్రోహం, క్రోధం, మోసం మొదలైనవన్నీ పెంచి మీరు ప్రజలు దుర్మార్గులయ్యారు స్వామి. మత వైషమ్యాలు పెరిగి కులధర్మాలు తప్పివై వాయు వరుసలు మారినాయి. భక్తి విషయాలు, వినయాలు నశించినాయి. ధర్మం అడుగంటింది స్వామి. సత్యం అంతరించింది. నేను ఈ పాపభారం మోయలేకున్నాను. మీరు ఈ భూలోకంలో అవతరించి కరిభారం తగ్గించకపోతే నాకు శరణం లేదని దీనంగా ప్రార్థించింది. ప్రార్థించినది భూదేవి శ్రీ మహావిష్ణువు పాదాలను పట్టుకొని. భూదేవి శ్రీహరికి ఇంకొక భార్య ఆయన వసుంధరను ఓదార్చి, నేనిప్పుడే బ్రహ్మదేవుని శంకరుని పిలుస్తాను, కర్తవ్యం ఆలోచిస్తాను. భూలోకంలో నేను నా వెంట వారివురు అవతరించి నీ భారం తీరుస్తాం. అమ్మా భూదేవి, నీవిక నిశ్చింతంగా తిరిగిపోమ్మని అభయమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. భూదేవి శ్రీహరికి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయిందంట. ఆమె పాపం భూదేవి నిజంగా ధర్మము, సత్యం ఇవన్నీ నశించినాయి స్వామి, మమ్మల్ని నా ఈ భూభారం తగ్గించి నువ్వు ఎలాగైనా కాపాడు స్వామి అని ఆమె భూదేవి పాల సముద్రం మీద శయిస్తున్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ఆమె తన బాధను మొరపెట్టుకుందనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయం ఇచ్చాడు. నేను ఈశ్వరుని వాళ్ళందరిని అడిగి మీ గురించి ఆలోచించి తక్షణం నీ భారం తీరుస్తామమ్మా అని భూదేవిని తిరిగి పంపించేశాడు శ్రీ మహావిష్ణువు. సంతోషంగా వెళ్ళిపోయింది.